హాయ్ హలో నమస్తే అండి. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. పెసర పునుకులు ఎండ్రోయిలు పులుసు చేసుకుందాం. ఈరోజు వీడియో చూద్దాం రండి. బాగుంటుంది రాజమండ్రి కల్చర్ ఇది, చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ఈ 4 చిన్న పొడి కొట్టుకుని మిక్సీలో చిన్నగా బరకగా పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఎండ్రోయిలు అండి కడిగి శుభ్రంగా ఎర్రగా వేయించుకోండి. బాగా వేగాలి. కడిగి పక్కన పెట్టుకుని బాగా వేగనివ్వండి. అదే నూనెలో ఉల్లిపాయలు వేసేయండి. అదే నూనెలో ఉల్లిపాయ ఎక్కువ వేగక్కర్లేదండి, కొంచెం సాల్ట్ వేసుకుని మగ్గితే చాలు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు తర్వాత ఎదురుగాను. ఫస్ట్ ఉల్లిపాయ మగ్గాక, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొంచెం అలాగా ఉంటే మెత్తగా అయిపోతే బాగుండదు, పులుసులో తినడానికి బాగుంటుంది. పచ్చిమిర్చి, పసుపు వేగిపోయినాయి కదా. పసుపు మనం దంచి పెట్టుకున్నాం కదండి. ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, సాల్ట్. చాలా బాగుంటుందండి. 5 నిమిషాల్లో అయిపోతుంది ఈ కూర. మీకు ఇంట్లో ట్రై చేయండి. ఒకవేళ ఎండిన చేపలు కానీ ఎండ్రోయిలు కానీ తినలేని వాళ్ళు ఉంటే ఉట్టి పునుకులు పులుసు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. 5 నిమిషాల్లో అయిపోతుంది మీకు. చూసారా? వేసేసుకుందాం చింతపండు పులుసు. కొద్దిగా చిన్నది, ఎక్కువ పులుపు ఉండకూడదు, చిన్నది. ఎండ్రోయిలు కూడా వేసేద్దాం. తగినన్ని నీళ్ళు వేసి అది మరగనివ్వండి. అది చిన్న మంట మీద అలా సన్నగా ఉడుకుతూ ఉంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కువ అవసరం సరిపోతుందిలేండి వాటర్. చిన్న మంట మీద పెట్టండి. అది అవుతూ ఉంటే 2 గుడ్లు కొట్టుకుని ఆమ్లెట్లా వేసుకోండి. బాగుంటుంది ఇది. గుడ్లు ఉడకపెట్టి ఎక్కర లేకుండా బాగా బీట్ చేసుకుని పొయ్యి మీద బాణలు పెట్టండి. బాగా కాగాలి. అది చిన్న స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో వేసేయండి. అది 1 నిమిషంలో అయిపోతుంది. దాంట్లో సాల్ట్ ఏమి వేయక్కర్లేదు, ఉట్టి గుడ్లే. మూత పెట్టేసుకుంటే చక్కగా ఇడ్లీలాగా అయిపోతుంది. దాన్ని కట్ చేసి పునుకులతో పాటు ఆ పులుసులో ఇది కూడా వేసేయండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కువసేపు ఏమి ఉడకక్కర్లేదు. అయిపోయింది ఆమ్లెట్. చూసారా? క్యారేజీకి ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా స్పీడ్గా అయ్యే వంట అండి ఇది. ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మా రాజమండ్రి కల్చర్ ఇది. ఒకవేళ ఎండ్రోయిలు ఇష్టపడకపోతే ఉట్టి పునుకులు పులుసు పెట్టుకోండి. పులుసే కానీ ఇగురులాగా ఉంటుందండి ఇది. అంటే చింతపండు పులుసు వేసాం కాబట్టి పులుసు అంటున్నాను. ఇగురులాగే దగ్గరికి ఉంటుంది. పునుకులు పీల్చేసుకుంటుంది, వాటర్ అంతా పీల్చేసుకుంటుంది. సరే అయిపోయింది. పునుకులు వేసేద్దాం. పెసర పునుకులు అండి ఇవి. పెసరపప్పు నానబెట్టి మిక్సీలో వేసుకుని గారెలాగా వేసుకుంటే పెసర పునుకులు. ఆమ్లెట్ చూసారా? ముక్కలు చేసి పైన వేసేసి స్టవ్ ఆపేసేయండి. అంత మాత్రం పులుసు ఉండాలి, పీల్చుకుంటుంది కదా పునుకులు. ఆపేసుకొని మూత పెట్టేసుకోండి. పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్కి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా స్పీడ్గా అవుతుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. 5 నిమిషాల్లో అయిపోయే వంట అండి ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. క్యారేజ్కి అది బాగుంటుంది మీకు. చూసారా? దగ్గరగా అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుందాం. ఉప్పు అది ముందే చూసుకోండి సరిపోయిందా లేదా, పులుసు మరుగుతున్నప్పుడే. అయిపోయింది, రెడీ. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.